సెకండ్ థింగ్ మై ఫ్రెండ్స్, నా లైఫ్లో అలాంటి సర్వీస్ నేను ఒక సందర్భంలో చూశాను. 1990 మే 1వ తారీఖు కోతగిరి ఊటీ దగ్గర ట్రైనింగ్కి వెళ్ళాను. 30 days ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ 24 మెంబర్స్కి బైబిల్ ఎలా చదవాలని 21 days అయిపోయింది. 22nd డే అంటే మే 22nd 1990 జరిగినటువంటి విషయం. పర్ఫెక్ట్గా టైం కూడా చెప్తున్నా. మార్నింగ్ 6:40కి నేను లేసాను. మాకు 6 టాయిలెట్స్ ఉంటాయి, 24 people ఉంటారు. నేను 6:40కి లేచి వెళ్ళాను. 23 మెంబర్స్ కూడా బయటే ఉన్నారు. అరే ఏమైందిరా అంటే, సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందన్న, లోనికి వెళ్ళలేం అని అన్నారు. కోఆర్డినేటర్ అక్కడ ఉన్నాడు. సార్ ట్యాంక్ నిండిపోయిందంట, తెలుసు మాకు, మరి ఏదో ఒకటి చేయండి సార్ అంటే, ట్రై చేస్తున్నాం, ఎవడు రావట్లేదు అని అన్నాడు. ఒక మేబీ 30 seconds 40 seconds ప్రేయర్ చేసాము. దాన్ని ఓపెన్ చేస్తున్న సౌండ్ వచ్చింది. ఒక్కన్ను పెట్టి తీసి చూసా. నిక్కర్ వేసుకొని ఉన్నాడు, కట్ బనీన్ వేసుకున్నాడు, కూలింగ్ గ్లాసులు వేసుకున్నాడు, నెత్తికి స్కార్ఫ్ పెట్టుకున్నాడు, ముఖానికి మాస్క్ వేసుకున్నాడు, బాడీకి కిరసనాలు రాసుకున్నాడు. ఐ కెన్ ఈజీలీ స్మెల్ దట్. ఆయన లోనికి దిగుతున్నాడు. అబ్బా చాలా స్టైల్ ఉన్నాడు వీడు అని అనుకున్నాను. ఇంకో ఆయన అలాంటి డ్రెస్ వేసుకుని ఆయన పైన నుంచున్నాడు. ఆయన లాన్ నుంచి బకెట్తో ఆ షిట్ తీసి ఇతనికి ఇస్తే తీసుకెళ్లి అంత దూరంలో గుంటలో పడేశాడు. ఒక 6-7 బకెట్స్ తీశారు. చాలా మంది వామిట్ చేసేసారు. చాలా డర్టీ స్మెల్. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక హాఫ్ ట్యాంక్ అయిందేమో. మూసేయండి బ్రదర్, చాలండి అన్నాడు. మూసేయండి బ్రదర్ అంటున్నాడు ఏంటినా, పాకోళ్ళు కూడా ఆయన ఎంత బ్రదర్ అంటారా అని అనుకున్నాను. మూసేశారు. అయిపోయిన తర్వాత మేము స్టడీగా నుంచున్నాం. వీళ్ళు మాకు హెల్ప్ చేసినటువంటి ఇద్దరు, వాళ్ళిద్దరు నుంచున్నారు. వాళ్ళ చేతికి అంటుకున్న పెంట తుడుచుకుంటున్నారు. స్కార్ఫ్ తీసి కూలింగ్ గ్లాసులు తీసి మా ముందు నుంచున్నారు. షాక్ తిన్నాను నేను. ఐ కెనాట్ సే ఇట్. అంత షాక్ తిన్నాను. ఎందుకనంటే ఆ రోజు ఆ ట్యాంక్ లోకి దిగి మా పెంట ఎత్తినటువంటి వాళ్ళు మాకు వాక్యం బోధించడానికి వచ్చిన మా స్పీకర్స్ పిసి వర్గీస్, సత్కీర్తిరావు గారు. వాళ్ళు ఆ విధంగా చేసిన తర్వాత ఐ వాంట్ టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నా యొక్క స్పైన్ లో ఎంటుకల నుంచి ఆ ఫీలింగ్ వచ్చింది. There was a kind of a chill in my body. There was a kind of a shake in my body. వణుకొచ్చినట్లు అనిపించింది. If this is Christianity, if this is Christ-likeness, I must follow it. ప్రపంచానికి క్రీస్తు గురించి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తులాగా జీవించి చూపించే వాళ్ళు కావాలి. అది ఉంటావా?